ఢిల్లీ పేలుడు తర్వాతన ఈ వ్యవహారానికి కీలకమైనటువంటి ఆ సంస్థ ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీ పాత్ర నేపథ్యంలో వరుస సోదాలు ఇంకా జరుగుతున్నాయి. యూనివర్సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. దీంతో విద్యార్థులు ఇళ్లకెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని దౌజ్ నూహ్ సమీప ప్రాంతాల్లో కూడా తాజాగా సోదాలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పేలుడు కారణమైన కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ స్నేహితుడు మహమ్మద్ అలాగే ముస్తాకిన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఒకడు వైద్యుడు, మరొకడు చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. ఎర్రకోట సమీపంలో పేలుడు సమయంలో వీళ్లలో ఒక ఢిల్లీలోనే ఉన్నాడని గుర్తించారు. లుధియానాకు చెందిన వ్యక్తిని బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఎన్ఐఏ బృందం అదుపులో తీసుకుంది. మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఓ కేంద్రం వద్ద అతన్ని గుర్తించారు అధికారులు. వివరాలు అడుగుతున్న సమయంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతను కూడా అల్ఫలా విద్యార్థి. అట్లాగే అల్ఫలా యూనివర్సిటీలో కూడా విచారణ ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు బృందాల సిబ్బందిని ప్రశ్నించడం మీద నిమగ్నమయ్యే అనుమానిత విద్యార్థుల ధృవీకరణ పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో పేలుడుకు కారణమైనటువంటి కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ, ఫరీదాబాద్లో కేసులో నిందితురాలు డాక్టర్ షహీన్ సయీద్ ఈ కాలేజీలోనే పనిచేయడం, షాహీన్ ఇటీవలే పాస్పోర్ట్కి దరఖాస్తు చేసుకోవడం, వైద్యుడు ఎంబీబీఎస్ విద్యార్థితో పాటు గతంలో ఇక్కడ వైద్య విద్య అభ్యసించిన మరో డాక్టర్ షారుఖ్ను ఢిల్లీ పోలీసులు, డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ మీర్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ కేసులో అనుమానితులుగా ఉన్న అనేక మందికి యూనివర్సిటీలో సంబంధం ఉండటం, మరో కారు కూడా ఈ క్యాంపస్లో లభ్యం కావడంతో దర్యాప్తు అయితే సీరియస్గా సాగుతోంది.